మా పుస్తకాల మీద వాళ్ళు వేసుకోవడం మాకు అంత బాధాకరంగానే ఉంది. పైగా ఆ బొమ్మలు గిమ్మలు ఇవన్నీ కూడా ఎందుకంటే అవన్నీ తగ్గ ఇప్పుడు రాజముద్రతో ఇది గవర్నమెంట్ ఎవరిచ్చినా గవర్నమెంట్ మారుతూ ఉండొచ్చు, పోతూ కొత్తగా రాస్తుంది కాబట్టి ఎవరు శాశ్వతం కాదు. ఇది శాశ్వతమైన పత్రం కాబట్టి చాలా విధాలుగా మాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఇస్ నైస్ థింగ్ అండి. తప్పకుండా ఇది చివరికి వాటర్ ట్యాంకులకు కూడా వాళ్ళ రంగులు వేసుకునే పరిస్థితి అంటే ప్రజాధనాన్ని ఎందుకు అంత దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏముందంటే ఎస్పెషల్లీ మీ పాస్ పుస్తకాలకు సంబంధించి ఒక ఫ్యాన్సీ అండి అంతే. ఆయనకు ఒక ఫ్యాన్సీ అంతేగాని ఇప్పుడు కూడాను చేసే పనులు బట్టి డిసైడ్ అవుతారండి, అంతేగాని ఆ రంగులు వేస్తేను. కాబట్టి ఇప్పుడు దిస్ ఈస్ ది బెస్ట్ థింగ్ అండి. వీ అప్రిషియేట్ ది గవర్నమెంట్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని. ఇదివరకు సెక్రటేరియట్ లోనే మార్చేసేవాళ్ళని చెప్పారు కదండి. ఇప్పుడు మాది దీనికి ఒక అథారిటీ ఉందని చెప్పేసి మాకు నమ్మకం వచ్చేసింది. మాకు ఎవరికి పత్రాలు ఉండేవి కదా, అందువల్ల ఆ డాక్యుమెంట్స్ లేకుండా మేము బతకాల్సి వచ్చేదేమో. ఇప్పుడు ఆ బాధ లేకుండా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అంతకుముందు భయం వేసింది, మన చేతులు లేకుండా మనం ఈ పత్రాలు ఎక్కడో ఉంటే అవి మనం వెళ్ళి మళ్ళీ అడుక్కోవడం ఎందుకు, జిరాక్స్ తీసుకుంటాం. నేను లోన్ తీసుకోగలుగుతున్నాం, ఏదైనా చేయగలుగుతాం. పత్రాలు లేకపోతే ఎవరిస్తుంది? వీళ్ళు కూడా బ్యాంక్స్ కూడా లోన్ ఇవ్వరు కదండి. చాలా హ్యాపీగా ఉంది.